ఫ్రెండ్లీగా ఉండే పోలీసులతో ఆ పిల్లకాయలకి కౌన్సిలింగ్ చేయించి ఆ చుట్టుపక్కల రానికుండా చేసి అమ్మాయిని బాగా మోరల్ సపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చామో పాత విషయాలన్నీ ఒక 10-15 రోజులు మర్చిపోయి మళ్ళా చదువుకునే లైన్లోకి వచ్చింది. చాలా హ్యాపీగా ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్తో అమ్మాయి కూడా 500 అబోవ్ స్కోర్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇవి కొన్ని స్వీట్ మెమోరీస్. నాకు ఒక హాస్టల్లో కూడా నేను గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఒక 6 months ఎక్స్పీరియన్స్. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదరు కొద్దిగా చెడిపోయిన పొజిషన్లో ఈ అమ్మాయి కూడా బ్యాడ్ ట్రాక్లో వెళ్ళిపోయింది. వాళ్ళ బంధువులే ఈ అమ్మాయిని బ్యాడ్ ట్రాక్లో తీసుకుని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయితో చెడు పనులు చేయిస్తున్నారు. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. ప్రిన్సిపాల్ ఏడుస్తుందని చెప్పారు, సార్ మంచి అమ్మాయి సార్ స్కూల్కి రావడం లేదు, ఇలా ఉంది పరిస్థితి. నేను పోలీసుల సహకారంతో ఐసిడిఎస్ వాళ్ళ సహకారంతో చాలా కౌన్సిలింగ్ చేసి చిన్నగా అమ్మాయిని మళ్ళీ హాస్టల్ కేజీబీ తీసుకొచ్చి అమ్మాయిని మళ్ళీ ట్రాక్లో పెట్టి రాసాము. అమ్మాయి కూడా 2nd క్లాస్లో పాస్ అయింది. ఇటువంటి చాలా అసలు కన్నీళ్ళు వస్తాయి. రాకపోతే కదా సిచ్యుయేషన్స్ సొసైటీ అంతగా ఎటు చూసినా డ్యామేజ్ చేసేదానికి గద్దల్లాగా ఆ పిల్లకాయలు డిస్టర్బ్ చేసేదానికి నాశనం చేసేదానికి చాలా ఇదిగా ఉంది. ఆడపిల్లలు ముఖ్యంగా కొద్దిగా పొరపాటున చిన్న మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని బేస్ చేసుకొని ఎక్కువగా హరాస్ చేయడం ఎక్కువైపోతుంది సొసైటీకి. మనం అది ఏం తప్పు లేదురా అని మనం వాళ్ళకి నువ్వు చేసింది క్షమించడానికి తప్పు కాదు, నేను నమ్ము, నీ జీవితం చాలా గొప్పది అని ఆ అమ్మాయిని మనం అండగా నిలబడాలి. అండగా నిలబడకపోతే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడము, ఇంకా చెడిపోవడము, లేదా ఏదైనా సూసైడ్ చేసుకోవడము, వేరే సోర్సెస్ ఉండవు. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి చిన్న మిస్టేక్ జరిగిన సిచ్యువేషన్ కనిపిస్తే మనం సపోర్ట్గా, మనం జెంట్స్గా సపోర్ట్ చేయలేకపోయినా మనం సపోర్ట్ చేసే లేడీ టీచర్స్ని వాళ్ళ ద్వారా గట్టిగా నిలబడి మనం సపోర్ట్ చేసి ఆదుకోవాలి. అంటే బాయ్స్లో కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు. అమ్మాయిలు ఎంతో, అబ్బాయిలు కూడా ఇంకా చాలా డేంజర్గా ఉన్నారు. ఈ ఫోన్స్ చాలా నాశనం చేసేస్తున్నాయి. దాన్ని ఎలా కౌన్సిలింగ్ చేయాలో అర్థం కావడం లేదు. మనమే ఫోన్ చూడరా అని రకరకాల మెసేజ్లు పెడతా వాళ్ళు ఫోన్ దూరంగా ఉంటారంటే అది రష్యా అధ్యక్షుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాన్ని మించిన ఏదైనా ఉపయోగపడేవి వాళ్ళకు చూసే పరిస్థితి చేయాలేమో దాన్ని పరిశోధించాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా ఉండే ఏదైనా మనం ఒక భయంకరమైన ఊపిలో ఉండేటువంటి ఈ అబ్యూస్తో నరకాతన పడేటువంటి పిల్లల్ని ఎక్కడైనా పొరపాటున పసిగడితే, నేనైతే ఒంటరిగా నా దగ్గరికి ఆడపిల్లగా రానివ్వదు. మా టీచర్స్ గట్టిగా చెప్తారు, పొరపాటున చేత తాకబాకండి, రోజులు బాగాలేవు. మానసికంగా దగ్గరతనం ఉండాలి కానీ ఫిజికల్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దగ్గరగా తీసుకోవడం అనేది చాలా తప్పు. పరిస్థితులు ఈ మీడియా వలన రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి అని చెప్తాను. ఎక్కడ చిన్న పసిగట్టినా కూడా మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి ఒకరికొకరు. అంతేగాని అది ప్రణయమై కొత్తగా బయట సొసైటీలకు వచ్చిన తర్వాత ఎవరిని కాపాడుకోలేరు. అప్పుడు ఏడ్చినా ఎవరు ఏం చేయలేరు. చిన్న పొరపాటు జరిగేటప్పుడే కొద్దిగా నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుందంటేనే మనం కలిసికట్టుగా దాన్ని సొసైటీలో ఎక్స్పోజ్ కాకుండా మనం కాపాడుకుంటేనే టీచర్స్గా మనకు ఒక గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా అందరం ఎక్కడైనా సరే ఇది నాది కాదని అనుకుంటే ఎక్కడైనా ఇటువంటి జరుగుతుండే అబ్యూస్ సోర్స్ ఉందంటే మనం ఖచ్చితంగా మనందరి బాధ్యతగా దాన్ని ఎక్స్పోజ్ కానికుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అండగా నిలబడాలి. అబ్బాయిలు కూడా ఉంటారు, కొందరు నెగిటివ్ షేడ్స్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా మనం అడ్డుపడాలి. అంటే వాళ్ళు ఏదో కారణాలతో కొద్దిగా గజిబిజిగా ఉంటారు, వాళ్ళను కూడా మనం సపోర్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతాం. ఈ ట్రైనింగ్ కూడా ఇటువంటివన్నీ మనం మాట్లాడుకొని ఒకరినొకరు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్.